హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విద్య చెంప పగలగొట్టి విద్యని తీసుకొచ్చి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. మరిదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. గుండె నిండా గుడి గంటలు డైలీ ముందుగానే కథ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. పోలీస్ ఆఫీసరు ఆ పెద్దవాళ్ళవి సామాన్లన్నీ కూడా ఇచ్చేస్తాడు. అవి ఇచ్చేసిన తర్వాత ఆ పెద్దాయన, ఈ ఫోన్ ఒకటి మా దగ్గర ఉండిపోయింది బాబు, ఈ ఫోను ఒక అమ్మాయి పడేసుకుంది, ఆ అమ్మాయికి ఎలాగైనా ఈ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చేస్తాడు. అలా ఇచ్చిన తర్వాత తన ఫోన్ తనకి దొరికింది అని చెప్పేసి తన తండ్రి దగ్గర ఫోన్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఈలోగా రోహిణి అదంతా చూసేస్తుంది. అది చూసిన రోహిణి అయిపోయింది, ఈ విద్య ఎక్కడో విసిరేశానని చెప్పింది, కానీ ఈ ఫోన్ పడేశానన్న విషయం చెప్పలేదు అని చెప్పేసి వెంటనే విద్యకి కాల్ చేస్తుంది. ఎంత పని చేశావే నువ్వు? ఏం చేశాను? నేనేం చేశానే బాబు? నేనేం చేయలేదు. లేదు, నువ్వు కుంప ముంచేశావు. నేనేం చేశాను అని చెప్పేసి విద్య అంటూ ఉంటుంది. ఫోన్ పడేశానని చెప్పావు, కానీ ఆ ఫోను పడేసుకున్నావు. ఆ నిజం నా దగ్గర దాచిపెట్టావు. నేనేదో రకంగా మేనేజ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు ఆ ఫోన్ బాలు చేతికి దొరికింది. అయ్యో బాబోయ్, నా పని అయిపోతుంది. నువ్వు బాగానే ఉంటావే, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నేను బాలుకి దొరికిపోతే నన్ను చంపేస్తాడు అని చెప్పి అంటూ ఉండి, కానీ నువ్వేం కంగారు పడుకు. ఈ విషయంలో టెన్షన్ పడి ఒకవేళ బాలు నిన్ను అడగడానికి వచ్చినా నిజం మాత్రం చెప్పకు అని చెప్పేసి విద్యతో అయితే రోహిణి చెప్తూ ఉంటుంది. ఇక ఇలా రోహిణి చెప్పేసరికి విద్య అయితే మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. బాలుకి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగా ఇక పెద్దవాళ్ళ దగ్గరికి మరోసారి వస్తాడు బాలు. అయితే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత, అసలు ఈ ఫోను మీకు ఎక్కడ దొరికింది, ఈ ఫోను ఏ అమ్మాయి పడేసుకుంది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాడు. ముఖ్యంగా రోహిణి మీద బాలుకి అనుమానం ఉంది కదా, ఆ రోజు పార్టీ రోజున కూడా రోహిణి విద్య ఆ ఫోన్ తీసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. అవన్నీ కూడా మీనా బాలు ఇద్దరికీ కూడా గుర్తుకొస్తాయి. అవును కదా, ఆ రోజు ఫోన్ విషయంలో విద్య రోహిణి ఇద్దరూ కూడా ఆ ఫోన్ తీసుకోవడానికి చాలాసార్లు ట్రై చేశారు. ఫొటోస్ అని అదని అస్తమాను మీ ఫోన్ తీసుకోవడానికి ట్రై చేస్తే మీరు ఇవ్వకుండా మీరు జేబులో పెట్టుకున్నారు కదా. అవును మీనా, ఇప్పుడు గుర్తుకొస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకున్న తర్వాతే వెళ్ళి రోహిణి ఫోటో, ఆ తర్వాత మరికొంతమంది ఫోటో చూపించిన తర్వాత విద్య ఫోటో చూపిస్తాడు. అలా చూపించేసరికి, అవును బాబు, ఈ అమ్మాయి ఆ రోజు హడావిడిగా వచ్చి తను చెప్పేదో తెగిపోతే కుట్టమంది. తీరా కుట్టిన తర్వాత గబగబా ఆటోలో వెళ్ళిపోతూ ఫోన్ అయితే అక్కడ పడేసుకుంది. వెనకాలే వెళ్ళి పిలిచాం కానీ తను ఏం పలకలేదు అని చెప్పేసి ఆ పెద్దవాళ్ళు అయితే చెప్పేస్తారు. అలా చెప్పేసరికి ఒక్కసారి బాలు షాక్ అయిపోతాడు. ఏంటి మీనా ఇదంతా? విద్య నా ఫోను దొంగతనం చేసిందా? అంటే శివ వీడియో విద్య విద్య లీక్ చేసిందా? లేదు, ఖచ్చితంగా దీని వెనుక ఆ పార్లర్ అమ్మ ఉండే ఉంటుంది. పార్లర్ అమ్మ విద్య ఇద్దరు ఫ్రెండ్స్ కదా. అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. నేను వదిలిపెట్టను. నా ఫోన్ విషయంలో ఏం జరిగిందో ఖచ్చితంగా నాకు తెలియాలి అని చెప్పేసి ఇక బాలు బయలుదేరుతాడు. మీరు ఒక్కరూ వెళితే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, నేను కూడా వస్తాను పదండి అని చెప్పేసి విద్య దగ్గరికి మీనా కూడా వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఇక విద్య అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈలోగానే, ఏంటి, ఎందుకు అంతగా కంగారు పడుతున్నావు? అయినా డోరు ఇంతసేపు కొడితే త్వరగా తీయలేదేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అదేమీ లేదు, నేను వాష్రూమ్లో ఉన్నాను, అందుకే డోర్ కొట్టడం నాకు వినిపించలేదు అని చెప్పేసి అబద్ధం చెప్తుంది. కానీ తనలో టెన్షన్ అయితే కనిపిస్తుంది. చూసారా ఎలా టెన్షన్ పడుతుందో? అందుకే విద్య ఖచ్చితంగా నిజం కక్కేస్తుంది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఏంటి, నా ఫోన్ నువ్వెందుకు తీసావు, నా ఫోన్ దొంగతనం చేశావు అని డైరెక్ట్గానే అడిగేస్తాడు బాలు. అయితే నీ ఫోన్ నేను దొంగతనం చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు బాలు? ఏమైనా నీకు దొంగలా కనిపిస్తున్నానా ఏంటి అని చెప్పేసి విద్య దబాయించడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నించేసరికి మీనా ఎలాగో వెంట వెళుతుంది కదా,
చెంప పగలగొడుతుంది విద్యది. మీనానే ఎందుకు నా భర్త ఫోను దొంగతనం చేశావు? మా తమ్ముడు వీడియో లీక్ చేశావు. అసలు మా మీద నీకెందుకంత పగ? అసలు మేం నీకేం అన్యాయం చేశామని ఇదంతా చేశావు అని చెప్పేసి మీనా నిలదీస్తుంది. నువ్వు చెప్తావా, లేకపోతే ఇప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి నా భర్త ఫోన్ దొంగతనం చేశావని చెప్పి అరెస్ట్ చేయించమంటావా అని చెప్పి మీనా అడిగేసరికి, వద్దు మీనా, వద్దు, నేను బాలు ఫోన్ దొంగతనం చేయలేదు. మరి నువ్వు చేయకపోతే నీ దగ్గరికి ఎందుకు వచ్చింది ఫోను? నువ్వే పడేసుకున్నావని నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. సాక్షుల్ని తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. లేదు, నేను దొంగతనం చేయలేదు. ఈ ఫోను రోహిణి దొంగతనం చేయమంటేనే చేశాను. ఏంటి, రోహిణి దొంగతనం చేయమందా? ఎందుకు? మీ తమ్ముడు వీడియోని లీక్ చేయడం కోసం గుణ దగ్గర బేరం కుదుర్చుకుని ఇదంతా చేసింది. ఎందుకు? అసలు గుణాకి రోహిణికి సంబంధం ఏంటి? రోహిణి గురించి ఇప్పుడు నువ్వు పూర్తిగా చెప్పకపోతే ఈ క్షణమే పోలీసుల్ని ఇక్కడికి పిలిపించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన బెదిరించేసరికి, రోహిణి వల్లే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి, రోహిణి ఎవరు ఏంటి, రోహిణి గుణ దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఇక రోహిణిని బెదిరిస్తున్న దినేష్ గురించి ఇదంతా కూడా విద్య బయట పెట్టేస్తుంది. ఒక్కసారే మీనా బాలు షాక్ అయిపోతారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పార్లర్ అమ్మ తేడా అని. ఈ మధ్య కాలంలో ఇంకా మా నాటకాలు బాగా ఆడడం మొదలుపెట్టి ఇంకా అడ్డంగా దొరికిపోతుంది. కానీ బయటపడకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. నా ఫోన్ దొంగతనం చేసి శివ వీడియోని లీక్ చేసేలా చేసి తను చాలా తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఈ బాలు దగ్గర నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అన్న విషయం తనకి ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ చెప్పడం కాదు, తనెవరో తన నిజస్వరూపం ఏంటో నువ్వు మా ఇంట్లో అందరి ముందు బయట పెట్టాలి, లేదా ఇక్కడి నుంచే నువ్వు జైలుకు వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. వద్దు, చెప్తాను, అన్నీ చెప్పేస్తాను అని చెప్పేసి భయపడిన విద్య, బాలు అంటే విద్యకు గౌరవం భయం కూడా. ఎందుకంటే బాలు ఏదైనా సరే తెలిస్తే ఆ నిజాన్ని బయటపడేదాకా ఊరుకోడన్న విషయం విద్యకి బాగా తెలుసు. అందుకే నిజాన్ని వణికిపోతూ బయట పెట్టేస్తుంది. ఇక బాలు మీనా ఇద్దరు కూడా విద్యని తీసుకుని ఇంటికైతే వెళతారు. ఎప్పుడైతే విద్య ఇంటికి వస్తుందో రోహిణికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. విద్య, ఇలా వచ్చావేంటి? బాలు మీనా కూడా నీ వెంటే ఉన్నారేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అదే మీ నాన్న చనిపోయారు కదా, పలకరించడానికి వచ్చిందేమో. ఎప్పుడూ కలిసే ఉంటారు కదా, కొత్తగా పలకరించేదేముంది అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా అలా విద్యని చూస్తూ ఉంటారు. విద్య మొహంలో చాలా బాధ, భయం కనిపిస్తూ ఉంటాయి. మీరందరూ పలకరిస్తున్నారు కానీ తను ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తను ఏదో భయపడుతున్నట్టు కనిపిస్తుందేంటి? ఈ బాలు బెదిరించుంటాడు. బాలు ఎందుకు బెదిరిస్తాడు? విద్యని ఎందుకలా అంటున్నావు అని చెప్పేసి శృతి అడుగుతూ ఉంటుంది. మీరెవ్వరూ మాట్లాడొద్దు, విద్య మాట్లాడుతుంది ఇక్కడ. నన్ను అందరూ క్షమించండి అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైందిరా బాలు, ఎందుకు ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది? తనే చెప్తుంది నాన్న అని చెప్పనేసరికి, నన్ను క్షమించండి, బాలు ఫోను దొంగతనం చేసింది నేనే, కానీ రోహిణి చెప్తేనే చేశాను అని చెప్పేసి రోహిణి గుణ విషయంలో చేసిన పని, అలాగే దినేష్ రోహిణిని బెదిరించడం, రోహిణి కోటీశ్వరరాలు కాదు అనే నిజాన్ని కూడా విద్య తన నోటి వెంటే బయట పెట్టేస్తుంది. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిజాలు దాచిపెట్టి అబద్ధాలు చెప్పడం కోసం అందరినీ మోసం చేస్తూ వచ్చింది. స్నేహితురాలని చెప్పేసి తనకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఈరోజు నేను ఈ పరిస్థితి తెచ్చుకున్నాను, నన్ను అందరూ క్షమించండి. ఇక జీవితంలో రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విద్య. అయితే అలా రోహిణి నిజస్వరూపం అయితే సాక్ష్యాలతో సహా విద్య బయట పెట్టేస్తుంది. ప్రభావతికి రోహిణికి ఊహించని షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. రోహిణి నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.